జంగిల్ స్కాన్ అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్! ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు చూస్తున్న ఈ మ్యాప్ చూడండి. ఒకవైపు చైనా, మరోవైపు యూరప్. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని జయించడానికి అలెగ్జాండర్కు కూడా సాధ్యం కాలేదు. కానీ ఒక వ్యక్తికి ఇది సాధ్యమైంది. అతను యుద్ధానికి వస్తున్నాడంటే శత్రువుల గుండెల్లో మరణం కనిపిస్తుంది. ఎదురిస్తే నగరాన్ని మ్యాప్ నుంచి తుడిచేస్తాడు, లొంగిపోతే సామ్రాజ్యాన్ని ఇస్తాడు. రక్తం గడ్డను చేత్తో పట్టుకుని పుట్టిన ఒక బాలుడు ప్రపంచాన్నే రక్తసిక్తం చేసిన కథే జంగిస్ ఖాన్ హిస్టరీ. ఈ వీడియో మిస్ అయితే మీరు చరిత్రలో ఒక అతిపెద్ద చాప్టర్ను మిస్ అయినట్లే. అసలు ఎవరా వ్యక్తి? కేవలం 20 లక్షల జనాభా ఉన్న ఒక చిన్న తెగ నుంచి వచ్చి అప్పట్లో భూమి మీద ఉన్న సగం ప్రపంచాన్ని ఎలా వణికించాడు? ఒక పేద బాలుడు బానిస సంకెళ్లను తెంచుకుని జంగిస్ ఖాన్గా ఎలా మారాడు? పదండి చూద్దాం. నన్ను గెలవడం అంటే మరణాన్ని కోరుకోవడమే. నాకు లొంగిపోతే బతికిపోతారు, నన్ను ఎదిరిస్తే మరణిస్తారు. నేను మృత్యువుని. ఆకాశం నుంచి ఊడిపడ్డ పిడుగులా మంగోలియా గడ్డపై రగిలిన కార్చిచ్చు అతడు. చరిత్ర పుటలను తన కత్తివేటుతో తిరగరాసిన అజేయ యోధుడు జంగిస్ ఖాన్. బానిస సంకెళ్లను తెంచుకుని ఆకలితో అలమటించిన బాల్యం నుంచి విశ్వవిజేతగా ఎదిగిన అతని ప్రయాణం ఒక మహాప్రవాహం. అలెగ్జాండర్ సీజర్ల కంటే పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిన యుద్ధ తంత్రజ్ఞుడు. శత్రువుల గుండెల్లో మరణశాసనం రాస్తూ అసంభవం అనే పదానికే సవాల్ విసిరిన మేధావి. అతడొక తుపాను. జంగిస్ ఖాన్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది విధ్వంసం, క్రూరత్వం. కానీ మీకు తెలుసా, ప్రపంచంలోనే మొదటి ఇంటర్నేషనల్ పోస్టల్ సిస్టమ్ కనిపెట్టింది ఆయనే. మొదటిసారిగా మెరిటోక్రసీని అమలు చేసింది ఆయనే. ఒక గొర్రెల కాపరి కొడుకు తన తెలివితేటలతో గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను ఎలా దాటగలిగాడు? మంగోలియా గడ్డపై పుట్టిన ఆ నిప్పుకణమే ప్రపంచ పటాన్ని ఎలా మార్చేసింది? జంగిస్ ఖాన్ లైఫ్ స్టోరీని మనం ఈరోజు డీకోడ్. క్రీస్తు శకం 1162. మంగోలియాలోని స్టెప్పీ మైదానాలు. గాలి శబ్దం ఒక అడవి మృగం అరుపులా వినిపిస్తోంది. -డిగ్రీల చలి. గాలికి మంచు రేకులు కత్తుల్లా వచ్చి శరీరాన్ని తాకుతున్నాయి. ఆ నిర్జన ప్రదేశంలో వోనన్ నది తీరాన కొన్ని గుర్రాలు వేగంగా పరిగెడుతున్నాయి. గుర్రపు గిట్టల శబ్దం ఆ మంచు నిశ్శబ్దాన్ని చీల్చుతోంది. అక్కడ ఒక యూర్ట్, మంగోలియన్ల సాంప్రదాయ గుడారం ఉంది. లోపల ఒక స్త్రీ ప్రసవ వేదనతో విలవిలలాడుతోంది. ఆమె పేరు హోలున్. ఆమె భర్త యసుగై. ఆ తెగకు కియాద్ తెగ నాయకుడు. బయట ఆకాశం నల్లగా మారుతోంది. సరిగ్గా అదే సమయంలో ఒక శిశువు జన్మించాడు. ఆ అబ్బాయి పుట్టగానే ఏడవలేదు, గట్టిగా ఒక కేక వేశాడు. యేసుగై ఆ పసిబిడ్డను చేతుల్లోకి తీసుకున్నాడు. బిడ్డ కుడి అరచేయి గట్టిగా ముడుచుకుని ఉంది. ఆ ముడిని విప్పి చూడగా అందులో ఒక రక్తం గడ్డ, బ్లడ్ క్లాట్ ఉంది. యేసుగై కళ్లలో మెరుపు మెరిసింది. మంగోల్ నమ్మకాల ప్రకారం చేతిలో రక్తం గడ్డతో పుట్టిన బిడ్డ మహాయోధుడు అవుతాడు. ఆ బిడ్డకు తను ఇప్పుడే ఓడించిన తాతార్ తెగనాయకుడి పేరు పెట్టాడు. టెముజిన్ ఎదుగుదల ఒక విలాసవంతమైన రాజకుమారుడిలా జరగలేదు. మంగోలియాలో జీవితమంటే ప్రతిరోజూ మృత్యువుతో పోరాడటమే. 5 ఏళ్ల వయసులోనే టెముజిన్ చేతికి విల్లు వచ్చింది. గుర్రపు స్వారీ అనేది అతనికి నడక కంటే ముందే అలవడింది. ఒకరోజు యసుగై తన కొడుకును తీసుకుని ప్రయాణమయ్యాడు. టెముజిన్కు కాబోయే భార్యను వెతకడం ఆ ప్రయాణ ఉద్దేశం. దారిలో బూర్తే అనే అమ్మాయిని చూశారు. నిశ్చితార్థం ముగిసింది. అయితే తిరిగి వస్తున్న క్రమంలో యసుగై శత్రువులైన తాతార్ తెగవారు విందు ఇస్తున్న చోట ఆగాల్సి వచ్చింది. శత్రువని తెలిసిన మంగోల్ సంప్రదాయం ప్రకారం అతిథికి విషం పెట్టరు అనే నమ్మకంతో యసుగై అక్కడ భోజనం చేశాడు. కాని ఆ నమ్మకమే అతనికి ముప్పుగా మారింది. తాతార్లు భోజనంలో నెమ్మదిగా పనిచేసే విషాన్ని కలిపారు. ఇంటికి చేరుకునేసరికి యసుగై శరీరం నీలంగా మారిపోయింది. తన చివరి శ్వాసతో కొడుకువైపు చూస్తూ కన్నుమూశాడు. ద్రోహం మరియు బహిష్కరణ. తండ్రి చనిపోవడంతో 9 ఏళ్ల టెముజిన్ ఒక్కసారిగా అనాథ అయ్యాడు. కాని అసలైన నరకం అప్పుడే మొదలైంది. యసుగై నడిపించిన తెగవారు ఒక చిన్న పిల్లవాడిని తమ నాయకుడిగా అంగీకరించడానికి నిరాకరించారు. మాకు వేటాడటం చేతకాని పిల్లవాడు నాయకుడు అక్కర్లేదు అంటూ ఆ తెగలోని పెద్దలు హోలున్ను, ఆమె 5 పిల్లలను అడవిలోకి నెట్టేశారు.
వారి దగ్గర ఉన్న పశువులను, ఆహారాన్ని దోచుకున్నారు. మంచు కురుస్తున్న వేళ కనీసం తలదాచుకోవడానికి గూడు లేక, తినడానికి తిండి లేక ఆ కుటుంబం రోడ్డున పడింది. ఇక్కడే టెముజిన్లోని అసలైన సర్వైవల్ ఇన్స్టింక్ట్, బ్రతకాలనే పట్టుదల మొదలైంది. టెముజిన్ తన తమ్ముళ్లతో కలిసి ఎలుకలను వేటాడేవాడు. అడవి గింజలను ఏరుకుని తినిపించేది తల్లి. ఒకరోజు తన తమ్ముడు బెక్టర్ తాను వేటాడిన చేపను దొంగిలించాడని తెలిసినప్పుడు టెముజిన్ ఏమాత్రం కనికరం లేకుండా తన తమ్ముడిని బాణంతో కొట్టి చంపేశాడు. ఆ క్షణం టెముజిన్కు అర్థమైంది, ప్రేమ కంటే క్రమశిక్షణ, అధికారం ముఖ్యం. టెముజిన్ ఎదుగుతున్నాడని తెలుసుకున్న అతని శత్రువు తైచియుడ్, తెగనాయకుడు, తన సైన్యాన్ని పంపి టెముజిన్ను బంధించాడు. అతన్ని చంపకుండా అవమానించాలని నిర్ణయించుకున్నాడు. టెముజిన్ మెడకు ఒక భారీ కాంగ్, చెక్కతో చేసిన బరువైన నొగ వేశారు. అతన్ని ఒక కుక్కలా ఊరంతా తిప్పేవారు. రాత్రిపూట సంకెళ్లతో బంధించేవారు. 1 నెల రోజుల పాటు ఆ నరకాన్ని అనుభవించాడు. కాని ఆ సంకెళ్ళు అతని శరీరాన్ని మాత్రమే బంధించాయి, అతని ఆత్మను కాదు. ఒక రాత్రి కాపలాదారులు మద్యం మత్తులో ఉన్నప్పుడు టెముజిన్ తన మెడకున్న బరువైన చెక్కతోనే ఒక సైనికుడి తలమీద కొట్టి తప్పించుకున్నాడు. నదిలో దాక్కుని తల మాత్రమే పైకి పెట్టి గంటల తరబడి శ్వాస పీల్చుకున్నాడు. ఒక దయగల వ్యక్తి సహాయంతో ఆ సంకెళ్ల నుండి విముక్తి పొందాడు. ఆ రాత్రి నక్షత్రాల వైపు చూస్తూ టెముజిన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రపంచం నన్ను వంచింది. ఇప్పుడు నేను ఈ ప్రపంచాన్ని వంచాలి. నన్ను బానిసను చేసిన ఈ గొలుసులతోనే నేను ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తాను. గుర్రపు స్వారీ, యుద్ధానికి సన్నాహం. స్వేచ్ఛ పొందిన టెముజిన్ తిరిగి తన తల్లి దగ్గరకు చేరుకున్నాడు. ఇప్పుడు అతను పాత టెముజిన్ కాదు. అతని కళ్లలో కసి ఉంది. అతను తన తండ్రి పాత మిత్రులను వెతకడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా తొగ్రుల్ ఖాన్ అనే బలమైన నాయకుడి సహాయం కోరాడు. మెల్లమెల్లగా చెల్లాచెదురైన తన తెగ వారిని ఏకం చేయడం మొదలుపెట్టాడు. టెముజిన్ ఒక గొప్ప గుణాన్ని అలవర్చుకున్నాడు. ఎవరైతే తనను నమ్ముతారో వారి కోసం ప్రాణాలిచ్చేవాడు. ఎవరైతే ద్రోహం చేస్తారో వారిని నరకానికి పంపేవాడు. అతని సైన్యం పెరగడం మొదలైంది. గుర్రం మీద కూర్చుని వెనక్కి తిరిగి బాణం వేయడం, పార్థియన్ షాట్లో తన సైనికులకు కఠిన శిక్షణ ఇచ్చాడు. అప్పటి వరకు విడిపోయి ఉన్న మంగోల్ తెగలకు ఒక కొత్త భయం పరిచయం కాబోతోంది. టెముజిన్ ఇప్పుడు ఒంటరివాడు కాదు. టెముజిన్ తన తండ్రి పాతమిత్రుడైన తొగ్రుల్ ఖాన్ సహాయంతో నెమ్మదిగా తన జీవితాన్ని చక్కదిద్దుకుంటున్నాడు. తన చిన్ననాటి నిశ్చితార్థం చేసుకున్న బూర్తేను పెళ్లి చేసుకుని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. కాని విధి అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఒక అర్ధరాత్రి టెముజిన్ కుటుంబం గాఢనిద్రలో ఉంది. అకస్మాత్తుగా గుర్రాల గిట్టల శబ్దం భూమిని వణికించింది. మెర్కిట్ తెగవారి దాడి. కొన్ని దశాబ్దాల క్రితం టెముజిన్ తండ్రి ఎసుగై మెర్కిట్ తెగకు చెందిన హోలున్ టెముజిన్ తల్లిను అపహరించి పెళ్లి చేసుకున్నాడు. ఆ పాత పగను తీర్చుకోవడానికి మెర్కిట్లు ఇప్పుడు వచ్చారు. టెముజిన్ తన కుటుంబాన్ని రక్షించడానికి ప్రయత్నించాడు. కాని శత్రువుల సంఖ్య చాలా ఎక్కువ. ఆ గందరగోళంలో టెముజిన్ తప్పించుకున్నాడు. కాని అతని ప్రాణపదమైన భార్య బూర్తేను మెర్కిట్లు అపహరించుకుపోయారు. రగిలిన క్రోధం, తన భార్య శత్రువుల చేతిలో బందీగా ఉందనే వార్త టెముజిన్ను పిచ్చివాడిని చేసింది. కాని అతను కేవలం ఆవేశంతో ఊగిపోలేదు. మంగోలియాలో ఒంటరిగా వెళితే చావు ఖాయమని అతనికి తెలుసు. ఇక్కడే టెముజిన్లోని రాజకీయ చతురత బయటపడింది. అతను తన చిన్ననాటి స్నేహితుడు, రక్తం పంచుకున్న సోదరుడు అండా అయిన జాముకా దగ్గరకు వెళ్ళాడు. జాముకా అప్పటికే ఒక బలమైన తెగకు నాయకుడు. జాముకా, నా భార్యను వారు తీసుకెళ్లారు. నా గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవడానికి నీ సహాయం కావాలి అని అర్థించాడు. జాముకా, తొగ్రుల్ ఖాన్ మరియు టెముజిన్ ఈ ముగ్గురూ కలిసి ఒక భారీ సైన్యాన్ని తయారు చేశారు. సుమారు 12,000 మంది యోధులు మెర్కిట్ తెగపై దాడికి సిద్ధమయ్యారు. ఇది టెముజిన్ జీవితంలో మొదటి అతిపెద్ద యుద్ధం. అర్ధరాత్రి మెరుపు దాడి. మెర్కిట్ తెగవారు తమ విజయాన్ని వేడుక చేసుకుంటున్నారు. టెముజిన్ సైన్యం నిశ్శబ్దంగా గాలిలో కలిసిన ధూళిలా వారిని చుట్టుముట్టింది. టెముజిన్ వ్యూహం ప్రకారం వారు మెర్కిట్లను కోలుకోనీయకుండా ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. యుద్ధభూమి రక్తసిక్తమైంది. టెముజిన్ పిచ్చివాడిలా గుర్రాన్ని స్వారీ చేస్తూ అని గట్టిగా అరుస్తూ వెతికాడు. చివరకు ఒక బండిలో భయంగా ఉన్న బూర్తేను కనుగొన్నాడు. ఆమెను చూడగానే టెముజిన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని ఆమె అప్పటికే గర్భవతి. ఆ బిడ్డ తనదా లేక శత్రువులదా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. కాని టెముజిన్ గొప్పతనం అక్కడే ఉంది. అతను ఆమెను ఏ ప్రశ్న అడగలేదు. ఆమెను తన మహారాణిగా గౌరవించాడు.
ఆ బిడ్డకు జోచి అంటే అతిథి అని పేరు పెట్టాడు. ఈ నిర్ణయం టెముజిన్ కేవలం యోధుడే కాదు, ఒక విశాల హృదయం ఉన్న నాయకుడని నిరూపించింది. మెర్కిట్లపై విజయం తర్వాత టెముజిన్ పేరు మంగోలియా అంతటా మారుమోగింది. చాలామంది చిన్న తెగలవారు జాముకాను వదిలేసి టెముజిన్ వైపు రావటం మొదలుపెట్టారు. ఇక్కడే ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చురేగింది. జాముకా నమ్మకం, నాయకత్వం అనేది కేవలం రాజవంశం, అరిస్టోక్రసీలో పుట్టినవారికే ఉండాలి. టెముజిన్ నమ్మకం, నాయకత్వం అనేది ప్రతిభ, మెరిట్ ఉన్నవారికే ఇవ్వాలి. అది సామాన్య గొర్రెల కాపరి అయినా సరే. ఈ సిద్ధాంతపరమైన విభేదాలు వారిని శత్రువులుగా మార్చాయి. ఒకరోజు తెల్లవారుజామున జాముకా తన సైన్యంతో విడిపోయి వెళ్ళిపోయాడు. టెముజిన్ ఒంటరివాడు కాలేదు, నిజానికి మరింత బలపడ్డాడు. మంగోలియా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక కొత్త రకమైన సైనిక వ్యవస్థను అతను సృష్టించాడు. సైనిక సంస్కరణలు. టెముజిన్ తన సైన్యాన్ని దశాంశ పద్ధతి, డెసిమల్ సిస్టంలో విభజించాడు. 10 మంది సైనికులకు ఒక నాయకుడు అర్బన్, 100 మందికి ఒక నాయకుడు జూన్, 1000 మందికి ఒక నాయకుడు మింగన్, 10,000 మందికి ఒక నాయకుడు ట్యూమన్. దీనివల్ల యుద్ధంలో ఆదేశాలు పంపడం చాలా సులభమైంది. క్రమశిక్షణే మంగోల్ సైన్యానికి వెన్నెముకగా మారింది. యుద్ధంలో ఎవరైనా పిరికితనం చూపిస్తే ఆ 10 మంది గ్రూపు మొత్తాన్ని చంపేసేవారు. ఈ కఠిన నిబంధనలే వారిని అజేయ సైన్యంగా మార్చాయి. టెముజిన్ ఇప్పుడు ఒక తెగనాయకుడు మాత్రమే కాదు, ఒక ఉప్పెనలా మారుతున్నాడు. కాని అతని ఎదుట ఉన్న అతిపెద్ద అడ్డంకి అతని ప్రాణస్నేహితుడు జాముకా. జాముకా ఇప్పుడు అన్ని తెగలను ఏకం చేసి టెముజిన్ను ఖతం చేయాలని చూస్తున్నాడు. మంగోలియా గడ్డపై ఇద్దరు దిగ్గజాల మధ్య జరగబోయే ఆ మహాయుద్ధం ఏమిటి? టెముజిన్ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారి మంగోలియా గడ్డను రక్తంతో తడిపిన ఘట్టమిది. పగిలిన స్నేహం, పెరిగిన పగ. టెముజిన్ మరియు జాముకా ఒకప్పుడు ఒకే గిన్నెలో తిన్నవారు, ఒకరి ప్రాణాల కోసం ఒకరు పోరాడినవారు. కాని అధికారం మరియు సిద్ధాంతం వారి మధ్య గోడలు కట్టాయి. జాముకాకు రక్తం, వంశపారంపర్య గౌరవం ముఖ్యం. టెముజిన్కు నైపుణ్యం ముఖ్యం. మంగోలియాలోని చిన్న చిన్న తెగలన్నీ ఇప్పుడు 2 వర్గాలుగా విడిపోయాయి. ఒకటి సంప్రదాయవాది అయిన జాముకా వైపు, 2 విప్లవాత్మక మార్పులు కోరుకునే టెముజిన్ వైపు. 1187 ప్రాంతంలో వీరిద్దరి మధ్య మొదటి ప్రత్యక్ష యుద్ధం జరిగింది. దీనినే దాలన్ బల్జుత్ యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో టెముజిన్ ఘోరంగా ఓడిపోయాడు. జాముకా విజయం సాధించడమే కాకుండా టెముజిన్ అనుచరులను బంధించి 70 పెద్ద రాగి పాత్రలలో నీళ్లు మరిగించి వారిని సజీవంగా ఉడకబెట్టి చంపేశాడు. క్రూరత్వానికి ఇది పరాకాష్ట. ఈ సంఘటన టెముజిన్ మనసులో మంటను రగిల్చింది. ఓడిపోవడమంటే కేవలం చావు కాదు, అవమానకరమైన చావు అని అతను అర్థం చేసుకున్నాడు. ప్రవాసం నుండి ప్రతీకారం వరకు. ఓటమి తరువాత టెముజిన్ కొన్ని ఏళ్లపాటు అదృశ్యమయ్యాడు. అతను ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు అనేది చరిత్రలో ఒక మిస్టరీ. కాని తిరిగి వచ్చినప్పుడు అతను ఒక తుపానులా వచ్చాడు. తన సైన్యాన్ని మళ్లీ నిర్మించాడు. ఈసారి అతను కేవలం యోధుడు కాదు, ఒక సైకలాజికల్ వార్ఫేర్, మానసిక యుద్ధం మాస్టర్. టెముజిన్ తన సైనికులకు ఒక కొత్త రూల్ పెట్టాడు. యుద్ధం గెలిచే వరకు ఎవరూ దోపిడీ చేయకూడదు. గెలిచిన తరువాత వచ్చే సంపదను అందరికీ సమానంగా పంచుతాను. ఇది సాధారణ సైనికుల్లో అతనిపై విపరీతమైన నమ్మకాన్ని పెంచింది. 1204వ సంవత్సరం మంగోలియా గడ్డపై చివరి నిర్ణయాత్మక యుద్ధం మొదలైంది. ఒకవైపు జాముకా నేతృత్వంలోని నైమన్ తెగ భారీ సైన్యం, మరోవైపు టెముజిన్ క్రమశిక్షణ కలిగిన దళం. రాత్రివేళ టెముజిన్ ఒక వినూత్న వ్యూహం పన్నాడు. తనకున్న సైనికుల కంటే 5 రెట్లు ఎక్కువ మంది ఉన్నట్లు భ్రమింపజేయడానికి ప్రతి సైనికుడిని 5 దివిటీలు, టార్చెస్ వెలిగించమని చెప్పాడు. దూరం నుండి చూసే శత్రువులకు కొండల నిండా లక్షలాది మంది సైన్యం ఉన్నట్లు కనిపించి వణికిపోయారు. యుద్ధం మొదలవ్వగానే టెముజిన్ తన విలుకాడులను కాకి ఆకారం, క్రో ఫార్మేషన్లో మోహరించి శత్రువులను చుట్టుముట్టాడు. జాముకా సైన్యం కుప్పకూలిపోయింది. జాముకా అడవుల్లోకి పారిపోయాడు. కాని చివరికి తన స్వంత అనుచరులే అతన్ని మోసం చేసి టెముజిన్ ముందుకు ఈడ్చుకువచ్చారు. ఒక సోదరుడి చివరి కోరిక. టెముజిన్ తన మిత్రుడు జాముకాను చూడగానే భావోద్వేగానికి లోనయ్యాడు. తిరిగి వచ్చే జాముకా, మనం మళ్లీ కలిసి ప్రపంచాన్ని జయిద్దాం అని ఆఫర్ ఇచ్చాడు. కాని జాముకా గర్వంగా అన్నాడు, ఆకాశంలో ఒకే సూర్యుడు ఉండాలి, అలాగే మంగోలియాకు ఒకే రాజు ఉండాలి. నన్ను చంపే,
కాని నా రక్తం నేలమీద పడకుండా చంపించు. మంగోల్ నమ్మకం ప్రకారం రాజవంశీకుల రక్తం నేలమీద పడితే వారి ఆత్మకు శాంతి ఉండదు. టెముజిన్ భారమైన హృదయంతో తన స్నేహితుడి వెన్నెముకను విరిచి రక్తం చిందించకుండా గౌరవప్రదంగా చంపించాడు. ఆ రోజుతో మంగోలియాలో అంతర్గత యుద్ధాలు ముగిశాయి. 1206 జెంగిస్ ఖాన్ ఉదయం. మంగోలియాలోని అన్ని తెగలు ఏకమయ్యాయి. నీలి ఆకాశం సాక్షిగా తెల్లటి గుర్రపు తోకలతో చేసిన జెండా 9 వైట్ బ్యానర్స్ కింద టెముజిన్ నిలబడ్డాడు. అక్కడ జరిగిన కురుల్తాయ్ మహాసభలో అతనికి జెంగిస్ ఖాన్ అని పేరు పెట్టారు. జెంగిస్ అంటే సముద్రం అంత విశాలమైన లేదా విశ్వవ్యాప్తమైన, ఖాన్ అంటే నాయకుడు. అతను కేవలం రాజు మాత్రమే కాదు, అతను ఒక కొత్త చట్టాన్ని యస్సా ప్రకటించాడు. 1 దొంగతనం చేస్తే మరణశిక్ష, 2 వ్యభిచారానికి మరణశిక్ష, 3 మత స్వేచ్ఛ మైనస్ ఎవరైనా ఏ దేవుడినైనా ఆరాధించవచ్చు. ఈ క్రమశిక్షణే అతన్ని ఒక అనాగరిక గుంపు నాయకుడి నుండి ఒక గొప్ప చక్రవర్తిగా మార్చింది. తదుపరి లక్ష్యం చైనా గోడలు. మంగోలియాలో శాంతి ఏర్పడింది, కాని జెంగిస్ ఖాన్ ఆకలి తీరలేదు. దక్షిణాన ఉన్న సంపన్నమైన చైనా సామ్రాజ్యం అతని కళ్లకు కనిపిస్తోంది. లక్షలాది మంది సైన్యం, ఎత్తైన కోటలు ఉన్న చైనాను కేవలం గుర్రాల మీద వచ్చే మంగోలులు ఎలా జయించగలరు? మళ్లించింది. 1211 సంవత్సరం. జెంగిస్ ఖాన్ తన సైన్యంతో చైనా సరిహద్దుల్లో నిలబడ్డాడు. అప్పట్లో చైనా అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సంపన్నమైన దేశం. చైనాను రక్షించడానికి 1000 కిలోమీటర్ల పొడవైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంది. ఆ కోటగోడలు ఎంత ఎత్తు అంటే గుర్రాలు వాటిని దాటడం అసాధ్యం. చైనా పాలకులు జిన్ డైనస్టీ మంగోలులను అనాగరికులు, గొర్రెల కాపరులు అని తక్కువ చేసి చూశారు. జెంగిస్ ఖాన్ పంపిన రాయబారులను అవమానించారు. కాని వారికి తెలియదు, తాము ఒక మనిషితో కాదు, మంచిగా చెప్తే ఎవడు వినడు కదరా, ఒక సునామీతో పెట్టుకుంటున్నారని. మంగోల్ సైన్యం దగ్గర చైనీయులలాగా భారీ యంత్రాలు లేవు, కాని వారి దగ్గర వేగం ఉంది. జెంగిస్ ఖాన్ ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు. అతను నేరుగా కోట గోడలను ఢీకొట్టలేదు. బదులుగా కోట గోడలకు రక్షణ లేని మారుమూల ప్రాంతాల గుండా తన సైన్యాన్ని చొరబడేలా చేశాడు. మంగోల్ గుర్రాలు చాలా చిన్నవి, కాని అత్యంత బలమైనవి. ఒక్కో సైనికుడు 3 నుండి 4 గుర్రాలను వెంట పెట్టుకునేవాడు. ఒక గుర్రం అలసిపోగానే వెంటనే మరొక గుర్రం ఎక్కేవాడు. దీనివల్ల వారు రోజుకు 100 మైళ్లకు పైగా ప్రయాణించేవాడు. ఇది అప్పట్లో ఒక రికార్డు. చైనా సైనికులు నిద్రలేచేసరికి మంగోలులు వారి నగరాల గుమ్మం ముందు ఉండేవారు. చైనాలోని పెద్ద పెద్ద నగరాలకు చుట్టూ భారీ గోడలు ఉండేవి. మంగోలులకు కోటలను బద్దలు కొట్టడం రాదు, కానీ జెంగిస్ ఖాన్ ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. అతను జయించిన ప్రాంతాల్లోని చైనీస్ ఇంజనీర్లను చంపకుండా వారిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. వారి చేత క్యాటపుల్ట్స్, రాళ్లను విసిరే యంత్రాలు మరియు భారీ విల్లులను తయారు చేయించాడు. అంతేకాదు, యుద్ధంలో ఒక అత్యంత క్రూరమైన పద్ధతిని వాడాడు. చైనీస్ ఖైదీలను పట్టుకుని వారిని సైన్యానికి ముందు నడిపించేవాడు. సొంత ప్రజల మీద బాణాలు వేయలేక చైనా సైన్యం తడబడేది. ఆ గ్యాప్లో మంగోలులు కోటలను ధ్వంసం చేసేవారు. 1215లో జెంగిస్ ఖాన్ అప్పటి చైనా రాజధాని జోంగ్డు, ప్రస్తుత బీజింగ్పై దాడి చేశాడు. ఆ నగరం చుట్టూ ఉన్న గోడలు చాలా బలంగా ఉన్నాయి. మంగోలులు నగరాన్ని చుట్టుముట్టి ఆహార సరఫరాను నిలిపివేశారు. నగరంలో ఆకలి చావులు మొదలయ్యాయి. చివరికి చైనా చక్రవర్తి లొంగిపోయాడు. టన్నుల కొద్దీ బంగారం, వెండి మరియు పట్టు వస్త్రాలను జెంగిస్ ఖాన్కు కప్పంగా ఇచ్చాడు. కాని చక్రవర్తి మోసం చేయాలని చూసినప్పుడు జెంగిస్ ఖాన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతను బీజింగ్ నగరాన్ని పూర్తిగా తగులబెట్టాడు. చరిత్రకారుల ప్రకారం ఆ నగరం నెలల తరబడి మండుతూనే ఉంది. నగర వీధులు మనుషుల కొవ్వుతో జిడ్డుగా మారాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోవచ్చు. గూఢచారి వ్యవస్థ. జెంగిస్ ఖాన్ గెలుపుకు అసలు కారణం అతని స్పై నెట్వర్క్. వ్యాపారుల వేషంలో గూఢచారులను పంపి ఏ నగరంలో ఎంత సైన్యం ఉంది, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది ముందే తెలుసుకునేవాడు. ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది ముందే తెలుసుకునేవాడు. యుద్ధం మైదానంలో కంటే ముందే నాయకుడు మదిలో గెలవాలి అనేది అతని సూత్రం. చైనాలో సగం భాగం జెంగిస్ ఖాన్ పాదాల చెంతకు వచ్చింది. ఇప్పుడు అతని సామ్రాజ్యం పట్టు వస్త్రాల నుంచి బంగారు ఆభరణాల వరకు సంపదతో నిండిపోయింది.
కానీ జంగిస్ ఖాన్ విలాసాలకు బానిస కాలేదు. అతను తన యూత్ గుడారంలోనే నివసించేవాడు. పశ్చిమ దిశగా చూపు. ఖ్వారిజం సామ్రాజ్యం. చైనాను ఓడించిన తరువాత జంగిస్ ఖాన్ ప్రశాంతంగా ఉండాలనుకున్నాడు. పశ్చిమ ఆసియాలోని ప్రస్తుత ఇరాన్, ఉజ్బెకిస్తాన్, ఖ్వారిజం సామ్రాజ్యంతో వ్యాపారం చేయాలని 500 మందితో కూడిన ఒక వ్యాపార బృందాన్ని పంపాడు. కాని ఆ సామ్రాజ్య గవర్నర్ ఒక ఘోరమైన తప్పు చేశాడు. జంగిస్ ఖాన్ పంపిన వారిని గూఢచారులు అని ముద్ర వేసి వారిని చంపించి వారి గడ్డాలను తగులబెట్టాడు. ఈ వార్త విన్న జంగిస్ ఖాన్ ఒక పర్వతం మీదకు వెళ్లి 3 రోజులు ప్రార్థన చేశాడు. మంచితనానికి, మానవత్వానికి ఈ ప్రపంచంలో చోటు లేదు. దెబ్బ పడకపోతే ఎవ్వడు వినడు. అతని కళ్లలో మరణం కనిపించింది. మీరు నన్ను యుద్ధానికి ఆహ్వానించారు. ఇప్పుడు ఆ యుద్ధం ఎలా ఉంటుందో చూపిస్తాను అని గర్జించాడు. క్రీస్తు శకం 1219. జంగిస్ ఖాన్ పంపిన రాయబారులను చంపిన ఖ్వారిజం సుల్తాన్ మహమ్మద్ II తను చేసిన తప్పు ఎంత పెద్దదో అప్పుడు గ్రహించలేకపోయాడు. జంగిస్ ఖాన్ సుమారు 2 లక్షల మంది సైన్యంతో అగ్నిపర్వతంలా విరుచుకుపడ్డాడు. ఇది కేవలం యుద్ధం కాదు, అది ఒక శిక్ష. ఆ కాలంలో గొప్ప విద్యా కేంద్రమైన బుఖారా నగరాన్ని మంగోలులు చుట్టుముట్టారు. నగరాన్ని ఆక్రమించిన తర్వాత జంగిస్ ఖాన్ అక్కడి ప్రధాన మసీదులోకి గుర్రంతో సహా ప్రవేశించి ఇలా ప్రకటించాడు: నేను దేవుడు పంపిన శిక్షను. మీరు పాపాలు చేయకపోతే దేవుడు నాలాంటి వాడిని మీ మీదికి పంపడు. ఈ అందమైన నగరాన్ని మంగోలులు నేలమట్టం చేశారు. ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరినీ నరికేశారు. ఖ్వారిజం సుల్తాన్ ప్రాణభయంతో ఒక ద్వీపానికి పారిపోయి అక్కడే దిక్కులేని స్థితిలో మరణించాడు. అతని సామ్రాజ్యం ఇటుకగా విడిపోయింది. ప్రపంచాన్ని వణికించిన సామ్రాజ్యం జంగిస్ ఖాన్ నాయకత్వంలో మంగోల్ సామ్రాజ్యం ఎంతలా విస్తరించిందంటే తూర్పున పసిఫిక్ మహాసముద్రం నుండి పశ్చిమాన కాస్పియన్ సముద్రం వరకు అది వ్యాపించింది. రోమన్ సామ్రాజ్యం కంటే ఇది 2 పెద్దది. కానీ జంగిస్ ఖాన్ కేవలం హంతకుడు మాత్రమే కాదు, అతను ఒక అడ్మినిస్ట్రేటర్. అతను పట్టుమార్గాన్ని, సిల్క్ రోడ్ తిరిగి తెరిపించాడు. ఒక మహిళ తలపై బంగారు గిన్నె పెట్టుకుని సామ్రాజ్యం ఒక అంచు నుండి మరో అంచు వరకు ఒంటరిగా వెళ్లగలిగేంత భద్రతను కల్పించాడు. ప్రపంచంలోనే మొదటి పోస్టల్ సిస్టమ్ను సృష్టించాడు. గుర్రపు స్వారీ చేసే దూతలు వేగంగా సమాచారాన్ని చేరవేసేవారు. మత సామరస్యం. జయించిన రాజ్యాల్లో మతాలను గౌరవించాడు. ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు అందరూ ప్రశాంతంగా ఉండనిచ్చాడు. ఒక యోధుడి అస్తమయం. 1227 సంవత్సరం. జంగిస్ ఖాన్ వయసు దాదాపు 65 ఏళ్లు. వెస్టర్న్ షియాపై యుద్ధం చేస్తున్న సమయంలో అతను గుర్రంపైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. అనారోగ్యం క్షీణించింది. మరణానికి ముందు అతను తన కుమారులను పిలిచి ఒక కట్టెను విరిచి చూపించాడు. తరువాత కట్టెల మోపునిచ్చి విరవమన్నాడు. అవి విరగలేదు. మీరు విడిపోతే ఈ కట్టెలా విరిగిపోతారు, కలిసి ఉంటే ఈ ప్రపంచాన్ని శాసిస్తారు అని హితబోధ చేశాడు. చివరికి ఆగస్టు 18, 1227న ఆ మహాయోధుడు కన్నుమూశాడు. కాని అతని మరణం కంటే అతని అంత్యక్రియలు ఒక పెద్ద మిస్టరీగా మారాయి. జంగిస్ ఖాన్ ఒక వింత కోరిక కోరాడు. తన సమాధి ఎక్కడ ఉందో ఎవరికీ తెలియకూడదు. అతని శవాన్ని మోసుకెళ్లిన సైనికులు దారిలో కనిపించిన ప్రతి ఒక్కరిని, మనుషులు, జంతువులతో సహా చంపేశారు. తద్వారా రహస్యం బయటకు రాకుండా చూశారు. సమాధి చేసిన తర్వాత దానిపై 1000 గుర్రాలను పరుగెత్తించి నేలని చదును చేశారు. ఒక నది ప్రవాహాన్ని కూడా దానిమీదుగా మళ్లించారని కొందరు అంటారు. ఈ రోజుకి శాటిలైట్లు మరియు అత్యాధునిక టెక్నాలజీ ఉన్నా సరే జంగిస్ ఖాన్ సమాధి ఎక్కడ ఉందో ఎవరూ కనిపెట్టలేకపోయారు. అతను పుట్టినప్పుడు ఎలాగైతే మర్మంగా పుట్టాడో మరణించిన తర్వాత కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయాడు. నేటి ప్రపంచంలో జంగిస్ ఖాన్ను కొందరు రాక్షసుడిగా చూస్తారు. కానీ మంగోలియన్లు అతన్ని దేవుడిగా పూజిస్తారు. ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ రోజు ప్రపంచంలో ఉన్న ప్రతి 200 మంది పురుషుల్లో ఒకరు జంగిస్ ఖాన్ యొక్క వారసులేనని జెనెటిక్ రీసెర్చ్ చెబుతోంది. ఒక చిన్న బాలుడు బానిసగా మారి తన సంకల్పంతో ప్రపంచ పటాన్ని మార్చేసి చరిత్రలో చెరగని ముద్ర వేశాడు. నువ్వు పోరాడనంత వరకు బానిసగానే బతుకుతావు.